కాకినాడ వార్ప్రోడ్లో ఈరోజు ఉదయం అయితే పేలుడు అయితే సంభవించింది. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించినటువంటి సామాన్లు అయితే దిగుతున్న నేపథ్యంలోనే, అలాగే హైదరాబాద్ నుంచి అయితే ఒక లారీలో లోడ్ అయితే వచ్చింది. ఈ క్రమంలోనే దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ దాంట్లోంచి ఒక బాక్సులోంచి ఒక్కసారిగా శబ్దం రావడమే కాకుండా భారీ విస్ఫోటనం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అందులో పనిచేస్తున్నటువంటి అమామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూలీలు. ప్రధానంగా వాళ్ళు దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన నేపథ్యంలోనే మొత్తం అక్కడ పనిచేస్తున్నటువంటి 5 సిబ్బంది ఇక్కడ ఒక్కసారిగా గాయాలయ్యి ఆ పేలుడు దాటికైతే మొత్తం అందులో 3కైతే గాయాలవగా మరింత 2కైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక్కసారిగా ఈ పేలుడు దాటికి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి దాంట్లో సామాన్లన్నీ కూడా చెల్లా చెదిరవి దూర ప్రాంత మొత్తం అన్నీ కూడా అవినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ పేలుడు దాటికి అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అందులో పనిచేస్తున్నటువంటి కూలీలకు తగలడంతో తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వెంటనే వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. అందులో 3కైతే తీవ్ర గాయాలవగా మరో 2కైతే మరింత తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సంఘటన స్థానానికైతే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ పేలుడైనటువంటి పదార్థాలను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ పేలుడు అయినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు దీనిపై ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు దీనికి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దీన్ని అయితే దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వస్తువులుగా అయితే ప్రధానమైన నిర్ధారణకైతే రావడం జరిగింది. చిన్నపిల్లలు ఆ చిన్న ఉల్లిపాయల బాంబులు అంటారట. ఆ ఉల్లిపాయల బాంబులతో పాటు దాగుతావుకు చెందినటువంటి పెద్దగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అవే పేలుడు సంభవించాయి అన్నారు. కానీ మనం చూస్తే ఇవి ఉల్లిపాయల బాంబులు అంటారు. ఇవే పేలుడు సంభవించేవి అనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ కానీ పోలీసులు మరొక వస్తువును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులోనే పెద్ద సైజులో ఉన్నటువంటి వస్తువులను అయితే పేలుడు పదార్థాలుగా దీపావళికి సంబంధించినటువంటి పేలుడు క్రాకర్స్గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క విస్ఫోటనం జరిగింది, ఈ యొక్క ప్రధానమైనటువంటి పేలుడు సంభవించింది. మనకి సీసీ ఫుటేజ్లో పేలుడు అయినటువంటి వీడియోలు కూడా చూసాం. ఈ యొక్క ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడే విస్ఫోటనం జరిగింది. ఇదే లారీలో ఎక్స్పోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి ఈ యొక్క లారీల్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదే లారీలో అయితే ఈ యొక్క విస్ఫోటనం సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పేలుడు సంబంధించిన వస్తువులు ఇదే లారీలో వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ప్రధానంగా దాటికి గాయపడిన వారిని తీసుకెళ్లిన క్రమంలోనే భారీగా రక్తపు మరకలు కూడా మనం చూడొచ్చు. రక్తపు మరలో ఈ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏదైతే ఉందో జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీ, కాకినాడకు సంబంధించిన కంపెనీ అంటే హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోనే మనం చూడొచ్చు. మరో పక్కన ఇదే లారీలోంచి అయితే బయటికి తీసుకుని వస్తున్నారు. దింపి ఇదే చిన్న దాంట్లోకి అయితే దింపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా అవేవి మనం చూడొచ్చు. చిన్న ఇనప వస్తువులు సంబంధించినటువంటి వస్తువులతో పాటు మొత్తం అన్నీ కూడా చూడొచ్చు. మరో పక్కన బోల్ట్లు ఇవన్నీ కూడా ఒక్కసారిగా పేలుడు దాటికి చెల్లా చెదురుగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలకి తగిలినట్టుగా అయితే ఇక్కడ నిర్ధారణకు వచ్చారు. మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కూలీలు సంబంధించినటువంటి వస్త్రాలు అక్కడ ఉన్నటువంటి తుమ్మాలు కావచ్చు అన్నీ కూడా చెల్లా చెదిరవేవి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కంపెనీ ఇదే బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీ వద్ద ప్రమాదం జరిగింది. ఓ పక్కన లారీలు చూడొచ్చు. లారీలోంచి కిందకైతే దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా విస్ఫోటనం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ భారీగా అక్కడ హైదరాబాద్ నుంచి కావచ్చు తీసుకొచ్చినటువంటి ఇనప వస్తువులు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా పేలుడు దాటికి ఇక్కడ కూలీలు పనిచేస్తున్నటువంటి వారిపై తగిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3కి గాయాలయ్యాయి. అందులో మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా బాక్సులు మనం చూడొచ్చు. ఇదే ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ఈ యొక్క కంపెనీ నుంచే ఇక్కడికే దిగుమతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సరిగ్గా 8 గంటల ప్రాంతంలో లారీలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కిందకి దించుతున్నారు. ఒకసారిగా దించుతున్న క్రమంలోనే విస్ఫోటనం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా కిందకి దించుతున్నారు. కిందకి దించే క్రమంలోనే ఈ యొక్క విస్ఫోటనం జరిగింది. వాటిని అయితే చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ఉల్లిపాయల బాంబులుగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాంట్లోనే పెద్ద వస్తువులుగా చెప్పుకొస్తున్నారు. అంటే మనం చూస్తున్నటువంటి ప్రాంతం మనం ఇదే వస్తువులు మనం చూడొచ్చు. ఇది ఏ విధంగా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనకి చిన్న ప్యాకెట్లో చిన్నపిల్లలకైతే ఇవి అమ్ముతుంటారు.
కొట్టుల్లో అమ్ముతారు. ఈ సరదాగా దీపావళికి సంబంధించినటువంటి వస్తువులుగా చెప్తారు. వీటిని తీసుకుని సరదాగా ఇక్కడ గోడ మీద మనం కొడితే సౌండ్ కూడా వస్తుంది. ఈ విధంగా చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. కానీ ఈ వస్తువులు ఎక్కువ స్థాయిలో అంటే మనకి చిన్న చినుకే పెద్ద గాలివానకి తయారవుతుంటారు. అలాగే ఇవి ఎక్కువ మోతాదులో ఇక్కడ నుంచి అయితే పార్సిల్ చేస్తూ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి పంపిణీ చేసిన నేపథ్యంలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించి ఈ యొక్క విస్ఫోటనం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు అయితే జిల్లా ఎస్పీ ఇక్కడికి బిందు మాధవ్ కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సంఘటన స్థలంలో చూసినటువంటి ఇక్కడ పని చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది ఆ సమయంలో? ఇక్కడ సరిగ్గా ఏ సమయంలో ప్రమాదం జరిగింది? 7:20 అండి. మూట దింపినప్పుడు మా ఒక అతను తీసుకుని మూట కింద వేసాడు. టప్మని బ్లాస్ట్ అయ్యిందండి. అదే. ఎంతమంది పని చేస్తున్నారు ఆ సమయంలో? ఉదయం ఏ సమయానికి ఎంతమంది పని చేస్తున్నారు? ఎవరెవరికి గాయాలయ్యాయి ప్రస్తుతానికి 10 మంది చేస్తున్నాం ఇక్కడ. దాన్ని బట్టి మేము 3 బయటకు వెళ్ళారండి. ఇక్కడ అయితే 7 ఎంతమంది పని చేస్తున్నాం. గుమ్మస్తా సుద్దా ఇక్కడ ఉన్నారండి అందరూ. 5 అబ్బాయిలు గట్టిగా తగిలేయండి. 2 అయితే చెప్పలేమంటున్నారండి. అదండి. ఏటట అసలు ఏ వస్తువులు పేలేమంటున్నారు? ఇప్పుడు బాంబులే అంటున్నారండి. అదే చిన్నవి వస్తాయి కదండి, ఎనముద్దల టైపు, ఆ టైప్లో వచ్చాయండి. మరి ఇవి అంటున్నారు. ఇవి కాదా? ఇవి కాదండి, వేరే అండి. ఇవి కాదండి, ఇవి కాదు. ఇవి కూడా ఉన్నట్టున్నాయి. ఇవి కాదండి, ఇవి కాదండి, వేరే పెద్దవి వచ్చాయని తెచ్చి బాంబులు వచ్చాయండి. మరి ఈ తెచ్చి వానర్ ఎవరో చూపిస్తున్నట్టున్నారు. ఇవి అవి మాకు తెలియదండి. మరి అది వేరే చెప్తున్నారు కదండి. అంటే మన సీసీ కెమెరాలో చూస్తే మొత్తం ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది బ్లాస్ట్. అసలు ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఆ సమయంలోని లారీ పైన ఉన్నానండి. లారీ పైన కింద మా అన్నయ్యలు 3 ఉన్నారండి. ముగ్గురికి గట్టిగా దెబ్బలు తగిలేయండి. కింద గుమ్మస్తా సుద్దా గట్టిగా తగిలేయండి. గుమ్మస్తా మేస్త్రి మొత్తం అందరూ. ఒక అతను అయితే మొత్తం ఒళ్ళు అంతా కాలిపోయిందండి. ఒళ్ళు చర్మం అంతా పీస్ అయిపోయిందండి. ఏళ్ళు కట్ అయిపోయాయి. అదండి. అసలు అంటే మరి అవి ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఎవరెవరు గాయాలు అవి ఇప్పుడు ప్రధాన గాయాల పేర్లు ఏమైనా ఐడియా ఉందా మీకు? మధు, లోవా, అశోక్, పోతురాజు, నగేష్ అండి. అదే లోవరాజు అండి. ఇప్పుడు ఎవరికి సీరియస్గా ఉంది? మధుకి అండి. బాగా సీరియస్గా ఉన్నది మధుకి అండి. అతను ఎక్కడ ఉన్నాడు ఆ సమయంలో? మధు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు కరెక్ట్గా? మూట ఎత్తుకున్న అతనండి. మూట తీసుకొని కింద వేసింది అతనండి. అతను ఎక్కువగా బ్లాస్ట్ అయిపోయిందండి. ఎక్కువగా ఏళ్ళు కట్ అయిపోయింది అతనికి అండి. మొత్తం చర్మం అంతా ఊడిపోయిందండి. అది బాక్సులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని వచ్చాయి? మొత్తం పార్సల్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నారు? ఈ బాక్సులు హైదరాబాద్ నుంచి వచ్చాయండి. హైదరాబాద్ నుంచి 2 బాక్సులు వచ్చాయండి. అది ఒక బాక్స్ ఫైర్ అయిపోయింది. ఒక బాక్స్ ఏమో కింద దింపామండి. డిఎస్పీ గారు కింద దింపంటే దింపాం. అదే. ఓకే. అంటే ఒక్కసారిగా పైన కిందకి వదిలిన నేపథ్యంలో పేలిపోయింది అది? మేము ఎప్పుడే ఏ సాల్తీ అయినా ప్లాస్టిక్లు వస్తాయి మాకు, ఎక్కువ లేతలు లాంటివి వస్తాయి. కింద వేసేస్తామండి. కింద వేసినప్పుడు మేము అదే మామూలు ప్లాస్టిక్ అనుకుని మేము కింద వేసేసామండి. అంత బాంబులు అనుకుని మేము అనుకోలేదండి. మేము 10 సంవత్సరాలు పడి ఇందులో పనిచేస్తాం. మాకు ఎప్పుడు ఇలా రాలేదండి. ఎప్పుడు రావలేదండి. అంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పోర్ట్ చేశారన్నారు? ఎవరో పేరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అతను ఎవరో పేర్లు చెప్తున్నారు. ఎవరో ఈ కాకినాడ సంబంధించినటువంటి ఏం పేరు? శ్రీనివాస ఏం పేరు? ఐడియా లేదండి మనకి. కొద్దిగా మనకి ఐడియా లేదు. అతను పూర్తిగా తెలియదు. మన మేస్త్రి రావాలా చెప్పాలి. బాగుంటుంది తెలుసు. మనకైతే తెలియదు. ఇప్పుడు ఇంకా ఎన్ని మొత్తం లారీలో ఎన్ని వచ్చాయి మొత్తం అలాంటి సంబంధించిన బాక్సులు? అవి 2 వచ్చాయండి. ఒకటి పేలిపోయింది, ఒకటేమో కింద దింపామండి జాగ్రత్తగా. ఒక బాక్సులు ఎన్ని ఉన్నాయి అందులోని? అవి అయితే ఒక దాంట్లో 4 ఉన్నాయండి. 4 పెట్లు. బాక్స్కి వచ్చి 12 డబ్బాలు ఉన్నాయండి. 12 డబ్బాలు. అంటే తెల్లగా ఉన్నాయి అందులోని బాక్సుల్లోని మొత్తం ఫుల్గా ఉన్నాయా? వైట్గా కనిపిస్తున్నాయి? అవే అండి, తెల్లగా ఉన్నాయి. సగం కొద్దిగా పైకి ఎత్తుగా లైట్గా వెళ్తూ వచ్చేయండి. అవి ఫుల్గానే ఉన్నాయి. ఒక దాంట్లో 30-40 ఉంటాయండి. బాల్స్ టైప్లో ఉన్నాయి కదండి. అవి 2 బాక్సులు వచ్చాయి. 2 పెట్లు వచ్చాయండి. 2 పెద్దవి. ఎంత ఉంటుంది కేజీ? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది బరువు? అది బరువు అయితే వచ్చి ఒక 50 కేజీలు ఉంటుందండి. ఒకటి 2 సెట్లు 100 కేజీలు లెక్కేసి. అంటే పేలుడు దీపావళి సామాన్ సంబంధించిందా ఏంటి? వేరేమైనా ఉన్నదా? ఏమీ తెలియదు మనకి. అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కింద నేలకేసి కొట్టి అవి అంటున్నారు. అంటే అవి మరి ఇవి కదా చిన్నపిల్ల కొట్టి అవి వేరే రకమా? మీరు ఉన్నారండి సమయంలోనే అక్కడ జరిగేటప్పుడు? మీ ఇద్దరు లేరా? అంటే ఏం జరిగింది అన్నారు ఇక్కడ మరి మామూలుగానే? మీరు రాబోతే పేలిపోయిందండి. పేలిపోయి ఎలా ఉన్నది పరిస్థితి అక్కడ? మామూలు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారండి. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకెక్కడ ఉన్నాం. అప్పుడు పోలీసులు వచ్చిందాక మేము హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. అంతే. పోలీసులు వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళిపోయారా? ఇవన్నీ చూసారండి. ఫోటోలు తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు. అంతే.
చూస్తున్నాం ఇది ఎక్కడ ఎన్నడూ కూడా జరిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ కంపెనీ అంటే ప్రధానంగా చూసుకుంటే అన్నీ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మీరు పంపిస్తున్నటువంటి వస్తువు ఏంటనేది కూడా పూర్తిగా అడుగుతారు. కానీ సాధారణంగా ఎన్నో వస్తువులు అయితే వస్తుంటాయి, కానీ ఈ దీపావళి సామాన్లకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కసారిగా ఇవైతే ప్రస్తుతం అయితే ఎవరైతే కాకినాడకు సంబంధించినటువంటి ట్రేదర్ ఎవరైతే ఉన్నారో అదే మజిస్ట్రేట్ శ్రీనివాసు అయ్యప్ప, అంటే అయ్యప్ప వాళ్ళ పేరు మీద అయితే బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కాకినాడలో ఉన్నటువంటి పెద్ద మార్కెట్లోనే పని వ్యక్తి అతను శ్రీనివాస్, అంటే మజేటి శ్రీనివాసు, ఆయనే అప్పలరాజు అలియాస్ అప్పలరాజు, అంటే 2 పేర్ల మీద బుక్ అయినట్టుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 50 కేజీలుగా ఉండే అవకాశం ఉంది. ఒకసారిగా ఒక వ్యక్తి అయితే తీసుకుని వచ్చిన నేపథ్యంలో కింద అన్ని బాక్సులు ఏ విధంగా అయితే తీసి పడేస్తారో ఆ విధంగానే తీసి పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పేలుడైతే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అంటే చిన్నపిల్లలు వాడుకున్నటువంటి వస్తువులుగా అయితే వాటి చెప్పుకొస్తున్నారు. ఈ చిన్న అంటే ఉల్లిపాయల బాంబులు మనం చూసాం, ఇవన్నీ కలిపి కింద కొడితే మనకి సౌండ్ వస్తుంది. ఆ విధంగానే ఆడుకునే వస్తువులుగా అయితే ఎవరైతే దీన్ని ఎక్స్పోర్ట్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి అయితే చెప్పుకొస్తున్నారు. కానీ అయితే వీటిని భారీ ఎత్తున ఒకేసారిగా రావడంతోనే భారీ ఎత్తున అయితే పేలుడు సంభవించింది అనేది చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ యొక్క బాలాజీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ కాకినాడ ఈ యొక్క వార్ప్ రోడ్లో ఉంటుంది. ఇలా పోర్టుకి వెళ్ళే రహదారి అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ యొక్క సమీపంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఆటో చూడొచ్చు, మనకి దాటికి ఏ విధంగా పగిలిపోయి ఆటోలో ఉన్నటువంటి వస్తువులు, గాజులు, అలాగే మనం చూడొచ్చు అద్దాలు పగిలిపోయినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ఇక్కడ విస్ఫోటనం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ నట్లు, బోల్ట్లు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా కాలిపోయాయి. అంటే ఒక మనిషికి ఏ విధంగా గాయాలయ్యాయో మనకి స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ వాటి దాటికి ఇక్కడ ఉన్నటువంటి ఇనప వస్తువులే ఇంత సంచిలో ఉన్నటువంటివి భారీగా కాలిపోయి ఈ విధంగా పేలుడు సంభవించిందంటే సామాన్య మనుషులకి ఇంకా ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఇవి కూడా మనకు కనపడుతున్నాయి. ఇవేదో వస్తువులు, అంటే ఈ సంబంధించినటువంటి వస్తువులు చూడొచ్చు. ఇవి కూడా భారీ పేలుడికైతే పూర్తిగా తగలబడిపోయినటువంటి వస్తువులు. ఇక్కడ రాళ్ళు చూడొచ్చు, ఇక్కడ బ్లడ్తో వాళ్ళకి ఏ విధంగాటువంటి గాయాలు, అంటే ఇవి కూడా ఇందులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవి వెంటనే ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ చాలా చెల్లాచెదురుగా అయిపోయి ఇందులో ఉన్నటువంటి బాక్స్ చూడొచ్చు. ఆఫీస్ కూడా మనం చూడొచ్చు, అంటే మనం ఇందాక చూడలేదు ఆఫీస్ ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో చూడొచ్చు. ఈ యొక్క కార్యాలయం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ యొక్క దాటికి మనుషులకి 5గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి, మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం లోపల సామాగ్రి ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు భారీగా ఇక్కడ చెల్లాచెదురుగా పోయి, ఇది ఒక బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం ఇది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇందులో యజమాని ఉంటాడు, ఈ సమయంలో రాలేదట, కేవలం గుమస్తా మాత్రమే ఉన్నారు. ఈ సంబంధించినటువంటి మొత్తం పేలుడు దాటికి చెల్లాచెదురుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కార్యాలయం మొత్తం ధ్వంసం అయింది. బయట ఉన్నటువంటి వ్యక్తులకైతే 4 గాయాలు అయ్యాయి. ఇక్కడ పోలీసులు ఇప్పుడు భారీగా వెంటనే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ సంఘటన స్థలాన్ని అయితే వెంటనే పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇవే ప్రస్తుతం చూసుకుంటే మనకి పేలుడు సంభవించినటువంటి వస్తువులుగా కూడా ఇవే చెప్పుకొస్తున్నారు. ఈ సంబంధించినటువంటి బాక్సులు ఇవే. మనకి చిన్న వస్తువులు ఏదో ఉల్లిపాయ బాక్సులు అంటున్నారు, కానీ వాళ్ళు మనకి చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడైతే పోలీసులు అయితే దీన్ని ఇవే వస్తువులు మనకి చూడొచ్చు. లైవ్లో మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇవే బాంబులు పేలేవని మనకు వచ్చినటువంటి సమాచారం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో ఇవే ఒక్కసారిగా బాక్సు కింద పడిసిన నేపథ్యంలోనే పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఏంటనేది కూడా పోలీసులు పూర్తిగా ఆరాయిస్తున్నారు. మనం చూడొచ్చు పేరు, దీనిపైన ధమాకా అని ఉంది. అంటే దీపావళి సామాగ్రి సంబంధించినటువంటి ధమాకా బాంబులు, అంటే చిన్న చిన్న బాంబులు, పిల్లలు ఆడుకున్నటువంటి బాంబులుగా చెప్పుకొస్తున్నారు. వీటినే ఇక్కడ కాకినాడ వచ్చి అలాగే చిన్న మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి 3 బాక్సులు అయితే ఇప్పుడు ఉన్నాయి. పోలీసులు అయితే దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మనకి ఇక్కడ పేరు కూడా ఉంది, కేకేడి, ఇక్కడ మెజెస్టిక్ వీధి కాకినాడ సంబంధించినటువంటి వారు పేరు మీద అయితే ఇక్కడ పార్సిల్ వచ్చాయి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా పార్సిల్గా చెప్పుకొస్తున్నారు. కానీ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇందులో ఉన్నటువంటి బాంబులు మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే బుక్ చేశారో ఆ వ్యక్తి వీటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. మనకి ప్రధానంగా చూసుకుంటే చిన్న బాంబులు, అంటే వీటికి చెప్పి ఎవరైతే ఉన్నారో
కాకినాడ బుక్ చేసినటువంటి మాజేటి శ్రీనివాస అయ్యప్ప అనే వ్యక్తి వీటినైతే బుక్ చేశారు. వీటి తెచ్చి ఇవే అని చెప్పడం జరిగింది. కానీ మనం చూపించిన బాక్సులు ఏవైతే ఉన్నాయో అవే బాక్సులు ధమాకా అనే పేరుతో చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి. మొత్తం 100 బాక్సుల దాకా వచ్చి మొత్తం 100 కేజీలకు సంబంధించినటువంటి విస్ఫోటనం సంబంధించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించి మొత్తం 5కి అయితే గాయాలయ్యాయి. అందులో ఒక 2 పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పుకొస్తున్నారు. దీనిపై పోలీసులు అయితే వెంటనే సంఘటన స్థలానికి వచ్చారు. వీటినన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఆధీనంలోనే ఈ యొక్క బాలాజీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి పార్సిల్ కార్యాలయం అయితే వాళ్ళ ఆధీనంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఒక్కసారిగా ఇక్కడ సంఘటన స్థానానికి వచ్చి ఎలా జరిగిందని కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మీకు పేలుడు పదార్థాలు కూడా బాక్సుల్లో ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం మీద కాకినాడ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించినటువంటి లారీలో భారీగా ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం కూలీలు ఈ విధంగా దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ సంబంధించినటువంటి బాక్సులు దింపి ఈ దీపావళికి సంబంధించినటువంటి ధమాకా సంబంధించిన బాంబులు చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి బాంబులుగా చెప్పుకొస్తున్నారు. అవే పేలడంతో భారీ ఎత్తున ఒక్కసారిగా కూలీలు కింద వెళ్ళిపోయిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ ఎత్తున ఇక్కడ విస్ఫోటనం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే 3కి గాయాలయ్యాయి. మరి 2 పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఈ విధమైనటువంటి అంటే పార్సిల్ ఏ విధంగా పంపించేదో ట్రాన్స్పోర్ట్గా దాంట్లో పార్సిల్ పంపించే ప్రతి ఒక్కరు కూడా యజమానులు పూర్తిగా అయితే చెక్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడ వస్తువు వెళ్తుందో అందులో ఏ వస్తువు వెళ్తుంది అనేది కూడా పూర్తిగా అయితే పరిశీలిస్తారు. ఇటువంటి పేలుడు సంబంధించినవి గ్యాస్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయరు. దానికి సంబంధించి చేయవలసి వస్తే సభలు జాగ్రత్తలు తీసుకుని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ కూలీలు మామూలు ఇనప సామాన్లు ఏవైతే వచ్చాయో ఆ విధంగానే బాక్స్ కనపడుతున్నాయి. కూలీలు ఒక్కసారిగా వదిలిన క్రమంలోనే ఈ ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి భారీ విధ్వంసం అయితే జరిగి మొత్తం ఇక్కడ అయితే చెల్లాచెదురుగా ఆఫీసు కార్యాలయం ధ్వంసం అవడం కాకుండా 5 గాయాలవి 2 పరిస్థితి ఇష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కాకినాడలో ఈ విస్ఫోటనం అయితే భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కాకినాడ 1 టౌన్ లిమిట్స్లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి చిన్న చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి. అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీల్ చేసి సీజ్ చేస్తున్నాము. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం. నా పేరు రెడ్డి చిన్న అండి. మేము జేబీటీ బాలాజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తామండి. ఇవాళ ఉదయం 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చి సరుకు దించుతుండగా సాల్తీ మాజేత అయ్యప్పరాజులు అని చెప్పి ఒక సాల్తీ దించి పక్కన పెట్టామండి. అది పెట్టేసిన తర్వాత ఇలాగ వెనక సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత అది తప్పని పేలిపోయిందండి. అంతే పేలిపోయిన తర్వాత ఒక 5 గాయాలు జరిగిందండి. జరిగిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ హాస్పిటల్ 8 గంటల మేము వచ్చామండి. ఒక పావు గంటలో జరిగింది. 8:28 ఆ టైంలో జరిగిందండి. 3కి బాగా గాయాలు తగిలాయండి. ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చిన్న చిన్న గాయాలు తగిలాయి. మేమందరం అక్కడే ఉన్నామండి. మేమందరం వెనకట్టి ఉన్నామండి, సైడ్కి ఉన్నాం. లారీ మీద ఉన్నాము, వీళ్ళు కిందన ఉన్నారు. అందువల్ల అది పెట్టి డబ్బు పేలిపోయిన తర్వాత ఇలా 3కే ఎక్కువ గాయం కలిగిందండి. జేబీటీ అండి, జై బాలాజీ ట్రాన్స్పోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.